బ్రదర్, భారతదేశ రాజకీయాల్లో అయారాములు గయారాములు చాలామంది ఉంటారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ డోర్లు తట్టుకుని డోర్లు పగలగొట్టుకుని వచ్చేస్తారు. అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. అది సొంత శతకంలో పద్యం నిన్నావుగా నువ్వు. బాగా చెరువు నిండినప్పుడు కప్పలు బెకబెకమని వందల కొద్ది వస్తాయి, కానీ చెరువు ఎండిపోయిన తర్వాత అన్నీ పోతాయి. అట్టా కొంతమంది అయారాములు గయారాములు ఉన్నారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. అక్కడ దాకా ఎందుకు అబ్బాయి మళ్ళీ మనమాట. మరి చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలను తీసుకుపోయాడు మా దగ్గర నుంచి. దానిలో మంత్రులు ఇచ్చాడుగా. మా పార్టీ ఖాళీ అయిందా? నేను మరొకసారి చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ఎవరుండా ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇవాళకి కూడా ప్రతికూల పరిస్థితుల్లో కోరుకుంటున్న వాళ్ళు 40% ఉన్నారు. ఈ 40% కూడా పెరగటమే, 50%కు తీసుకువెళ్ళడమే. ఎంతమంది ఎన్ని చేసినా ఎవరో కొంతమంది వెళ్తే వెళ్ళారు. వాళ్ళ దుంప దెగ బురదేస్తున్నారే. ఉన్నప్పుడంతా భజన చేశారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిలా. ఇప్పుడు బకెట్ల బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏదైనా ఉంటే మీకు అక్కడ బాగా గిట్టుబాటుగా ఉంటే వెళ్ళండి, మాకేం అభ్యంతరం. అక్కడ బాగా గిట్టుబాటుగా ఉందనుకో తెలుగుదేశంలో వెళ్ళమనండి, జనసేనలో గిట్టుబాటుగా ఉందనుకో వెళ్ళమనండి, అక్కడ ఏమైనా కొడుతుంటే తీసుకోమనండి. తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడేమో నాకు ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చాలా బాగా ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, వారికి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, కొంతమందిని ఉన్నత పదవులకు తీసుకెళ్లారు. వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరొకసారి చెబుతున్నా, రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ అయారాములు గయారాములు చాలామంది ఉన్నారు. అట్లా వస్తుంటారు పోతుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం మీద ఈషన్ మాత్రం కూడా ప్రభావితం చూపలేదని ఇవాళ చెప్తున్నాను. మళ్ళీ జమినీ ఎన్నికల తర్వాత చూడు, లేదు జమినీ ఎన్నికలు రాకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో చూడు, మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఎంతమంది పోయినా ఉన్నా, పోతే పోయారని కాదు, పోయే వాళ్ళకి కొద్దిగా అర్థం ఉండాలి, పద్ధం ఉండాలి. అర్థం పద్ధం లేకోకుండా అక్కడ ఏదో మూటలు ఇస్తున్నారని వెళ్తున్నారు. తెచ్చుకోమని చూద్దాం నిదానంగా.